ఇప్పుడు నేను చెప్పబోయే కథ భగవత్ పురాణంలో పుండరీక వాసుదేవుని గురించి. పుండరీక వాసుదేవుడు పుండరీక రాజ్యానికి రాజు. పుండరీకుడు కాశీలో పెరిగారు. పుండరీకుడు చిన్నప్పటి నుంచి ఇతర దేవుల గురించి స్టోరీసు, ఎలా రాజ్యాన్ని పాలించాలి వాటి గురించి వింటూ పెరిగాడు. పుండరీకులు చూడటానికి కూడా చాలా బాగుంటారు. అందరూ మీరు మహావిష్ణువులాగుంటారు, చాలా అందంగా ఉంటారు, మీరు చాలా బాగుంటారు, మీరు విష్ణువుకి ఇంకో అవతారంలో ఉన్నారని పొగడ్తల్లో ముంచారు. ఈ పొగడ్తలే తన పాలిట శాపంలా మారింది. తను తాన్ని విష్ణువుగా ఊహించుకోవడం మొదలుపెట్టారు, ఇంక్లూడింగ్ ఏస్థెటిక్స్ కూడా. ఒకరోజు ఇంకా స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు, నేను నిజంగా విష్ణుమూర్తి అవతారాన్ని, పుండరీక వాసుదేవుణ్ణి, ఈ లోకాన్ని రక్షించేవాడిని. ఈ ఒక్క స్టేట్మెంట్కి అందరూ షాక్ అయ్యారు. కానీ ఒక్కరు కూడా నోరెత్తలేదు, ఎందుకంటే ఈయన రాజు కాబట్టి. ఈ విషయం ఊరు వాడ పాకుతూ వచ్చింది. కొన్నిసార్లు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళడం అంటారు, అలాంటి టైం పుండరీకులకు కూడా వచ్చింది. ఆయన ఇంకో బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. డైరెక్ట్గా శ్రీకృష్ణుడికే వార్నింగ్ నోట్ పంపించారు.